మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు? ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పటి నుంచి మీకు ఆ కోరిక? బేసిక్గా నేను ఆర్టిస్ట్ కాదు, స్కూల్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నాను. అంటే ఫేర్వెల్ పార్టీ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, దాంట్లో స్కిట్లు కూడా చేసేవాడిని. రామన్న స్టూడియోలో జబర్దస్త్ జరుగుతుంటుంది, వెళ్ళా. డీ షూటింగ్ జరుగుతుంది. లో నుంచి ఒక ఆయన వచ్చారు, రాజ్ కుమార్ రైటరు, బేసిక్గా మన రాకింగ్ రాకేష్ అన్నకి రైటరు. అన్న చూసి అరే భలే ఉన్నవే నరేష్ లాగా, జబర్దస్త్లో చేస్తా అంటే, అన్న నేను వచ్చింది జబర్దస్త్ కోసం అన్న అంటే, సరే పలానా డేట్ చెప్తా వచ్చేసి నీకు ఒకరిని పరిచయం చేస్తా అన్నారు. రాగానే కారు ఇలా వేసుకొని వచ్చి రాకేష్ అన్న వచ్చిండు, ఇలా డోర్ తీసిండు. చూడగానే అన్న రాకేష్ అన్న బాగున్నారా అంటే, నిన్న వచ్చింది నువ్వేనా నరేష్ లాంటి అబ్బాయి అని రాజ్ కుమార్ చెప్పిండు మా ఊరు అంటే, అవునన్నా అంటే, చేస్తావా జబర్దస్త్లో ఇంట్రెస్ట్ ఉందా, సరే అయితే మా టీముని చూపిస్తా అని అలా తీసుకెళ్ళారు. అలా ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసాను, ఓకే. తర్వాత సెకండ్ స్కిట్, థర్డ్ది వచ్చి మన ఈయన ఉన్నారు కదా రోజా గారు, ఇంకా ఆలి గారు, అబ్బా భలే చేసావు సూపర్ చేసావు, నరేష్ని కొట్టేది, నరేష్ నా అసిస్టెంట్, నేను హీరో. ఇంకా అక్కడి నుంచి కనిపిస్తే ఇక్కడ వరకు మీకు కనిపిస్తున్నా. వావ్, సూపర్. అదృష్టం ఇలా నడుచుకుంటూ కారులో వచ్చిందనమాట అయితే కదా. ఏదో దేవుడి దయ.